ప్రేమకు ప్రతిగా పగ, మేలుకు ప్రతిగా కీడ అనే అంశం మీద కొద్ది నిమిషములు మనం ఆలోచిద్దాం. ఈ మాటను చూసేటప్పటికీ దేవుని దగ్గర నుండి, అక్కడ నుంచి దేవుని పిల్లలుగా దేవునిని నమ్మి విశ్వసించి దేవుని వైపు నడిచిన నీతిమంతుల దగ్గర నుండి, యథార్థవంతుల దగ్గర నుండి, ప్రవక్తలు, అలాగే ఈ భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతను నిర్వర్తించినటువంటి అపోస్తుల బోధ సహవాసములో ఎదిగినటువంటి కట్టబడినటువంటి సంఘం, క్రీస్తు సంఘము ద్వారా అనేక మంది ఈ మాటకు, ఈ టైటిల్కి ఉన్న బంధం దేవుని దగ్గర నుంచి ఈ రోజు వరకు నీతిమంతుడిగా, విశ్వాసిగా బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమిస్తారు. దేవుడు ప్రేమించాడు. అక్కడి నుంచి ఆయన మాట విన్నవారు ప్రతి ఒక్కరూ ప్రేమించారు. ఆ ప్రేమతోనే జీవించారు, బ్రతికారు, ఆ దేవుని పక్షాన నిలిచారు. అలాంటి వారికి, ఆ ప్రేమకి పగగా, మేలు చేసినటువంటి దేవుని దగ్గర నుండి ఈరోజు వరకు ఉన్న దేవుని పక్షాన నిలిచినటువంటి వారికి కీడు అనేదే వస్తుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకమును ప్రేమించినటువంటి ఆయన ఎన్నో చేసినటువంటి ఆయన కష్టం మనందరికీ తెలుసు. అంత కష్టపడినటువంటి దేవునికి ఏమిచ్చింది లోకం, ఏం చేస్తుంది లోకం అని అంటే, మన కళ్ళ ముందు మనం చూస్తున్న ఈ తరములో మనం చూస్తున్నాం. అంతకుముందు తరములో ఉన్నటువంటి నీతిమంతులు చూశారు, ప్రవక్తలు చూశారు, అపోస్తులు చూశారు. వెనక్కి వెళుతుంటే ప్రతి తరములోనూ కూడా దేవునికి ఏమిచ్చింది లోకం అంటే, దేవుని కొరకు ఏమి చేసింది అంటే, ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలుల దగ్గర నుండి దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలుగా చెప్పుకొని అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యాల ద్వారా దాస్యపు చెరలో నుండి, ఐగుప్తులో నుండి ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి సుసంపన్నమైనటువంటి దేశంలోనికి తీసుకువెళ్ళేటువంటి మార్గమధ్యములో కానీ, బయలుదేరే ముందు కానీ, అక్కడి నుంచి రాచరిక వ్యవస్థ ఏర్పాటు చేసి రాజ్యములుగా, భూభాగములుగా విభజించిన నాటి నుంచి కానీ, ఏ రోజైనా ఆ ప్రజలు కానీ, అంతకు ముందున్నవారు కానీ, ఎప్పుడు కానీ ఏమి చేశారు అంటే తిరుగుబాటు, ద్వేషము, దూరము, లెక్కలేనితనము, భయము లేని తత్వం, ఇవన్నీ మనకి బైబిల్లో మనకు కనిపిస్తాయి ప్రియులారా. అంటే దేవుడుకు కూడా ప్రేమించిన దేవుడు, మేలు చేసినటువంటి దేవునికి ఏమిచ్చింది అన్నప్పుడు వాక్యంలో చూస్తుంటే ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు. మన అందరికీ తెలిసినటువంటి మాటే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసినటువంటి తెగ కనిపిస్తుంది, దూరమయ్యేటువంటి తెగ కనిపిస్తుంది. ఈ ఆరిన నేల మీద మనుష్యులందరూ ఒక తండ్రి అయిన దేవుని గర్భాలలో నుంచి వచ్చినటువంటి వారే. అమెరికా నుంచి అలాస్కా వరకు ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా, నమ్మిన వారైనా నమ్మకన వారైనా మానవులు అనేటప్పటికీ దేవునిలో నుంచి వచ్చినటువంటి వారే. మరి ఎంతమంది దేవుని ప్రేమించారు? ప్రేమించిన దేవునికి ఎంతమంది దాసులుగా ఉన్నారు? మేలు చేసినటువంటి దేవునికి మేలు చేసేటటువంటి క్రియ మేమేమి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వారు ఎందరున్నారు? ఆలోచించండి ప్రియులారా. అంటే మేలు చేసిన, ప్రేమించిన ఏమి జరుగుతుంది అని అన్నప్పుడు, ఇదిగో ఇదే జరుగుతున్నది. దేవుడే చేసినటువంటి దేవుడే, నేను నడిపించినటువంటి నా ప్రజలే, నేను కన్నటువంటి వాళ్ళే నాకు దూరం అయిపోతున్నారు అని ఆకాశముని చెప్పుకుంటున్నాడు, ఆయన భూమికి చెప్పుకుంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బాధని ఎరిగిన వారు వాక్యమును తెలిసినటువంటి వాళ్ళు. అందుకే దేవుని గురించి చెప్పాలి,
దేవుడు చెప్పినది చెయ్యాలి, దేవుడు నడవమన్నట్టుగా నడవాలి. అదే వాక్యములో చెప్పబడినటువంటి అంశాలు. ఈ మాటలు ఎరిగినటువంటి వాళ్ళు, ఈ మాటలతో నడిచినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా మనం ఆలోచిస్తుంటుంటే పాత నిబంధన గ్రంథంలోనే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యవ్వన ప్రాయములో దేవుని పక్షాన నిలిచినటువంటి వాడు, తన యవనేచ్ఛల నుంచి పారిపోయినటువంటి వాడు, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు యోసేపు దగ్గరికి వెళితే దేవుడు ఏమి చేస్తాడు, దేవుడు ఏమి ఆలోచిస్తాడు తన ప్రజల పట్ల అని ఆలోచిస్తుంటే యోసేపు గారిని తన అన్నలు చంపాలనుకున్నారు, అమ్మాలనుకున్నారు, మరొకటి చేయాలనుకున్నారు. ఆ తమ్ముడిని ద్వేషించినటువంటి వాళ్ళు, ఆ తమ్ముని మీద పగపెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమి చేశారంటే చంపాలనుకున్నారట, అమ్మాలనుకున్నారట. ఇదంతా మనకు తెలిసిందే సందర్భం. ఆ సందర్భంలో యోసేపు గారు ఏమైపోయారు, అన్నలకు ఏమెలా దూరం అయిపోయారు, తండ్రికి ఎలా దూరం అయిపోయాడు అన్న సంగతి మీకు తెలుసు కనుక ఎవరినైతే చంపాలనుకున్నారో, ఎవరినైతే అమ్మాలనుకున్నారో, ఎవరినైతే దూరం చేసుకుని ద్వేషించారో తన తమ్ముడి పట్ల, ఆ అన్నలే తిరిగి ఆ తమ్ముడి దగ్గరికి చేరినప్పుడు, ఆ అన్నల ఎదుటి పడినప్పుడు, ఆ తమ్మునికి ఎదుటి పడినప్పుడు జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీరు చూడగలిగితే ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి. మీరేం చేయాలనుకున్నారు తెలుసా? కీడు చేయాలనుకున్నారు, నాకు కీడే చేయాలనుకున్నారు. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే కీడు చెయ్యాలనుకుని కీడు చెయ్యాలని అనుకుంటే ఆ కీడు వెనుక ఏమున్నది అన్నది అన్నలు ఎదుటిపడి చెబుతున్నాడు. అమ్మ బయట కూర్చోండి మీరు. ఏమండి ఏమి చెబుతున్నారు అన్నలు? అన్నలు ఎదుట తమ్ముడు ఏం మాట్లాడుతున్నారు ఆలోచిస్తే, మీరు కీడు చెయ్యనుద్దేశించారు, కీడు చేయాలనుకున్నారు, కానీ నేడు దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాడట. అది దేవుడు మేలు ప్రజలు తన సొంత అన్నలు చంపాలనుకుని అనుకుంటే ఆ దానిని బట్టి దేవుడు తన ప్రజలను బ్రతికించాలి అని, ఆ బ్రతికించి ఉద్దేశించినటువంటి దేవుడు ఏమి చేశాడో తెలుసా? మేలు చేశాడు. అంటే దేవుడు మేలు చేస్తున్నాడు. మనము కీడు తలపెట్టినా, కీడు చేయాలన్న దాన్ని బట్టి మేలు చేసేటువంటి దేవుడు. మనుష్యులు పగపెట్టుకుంటారు, కీడు చేస్తారు. ప్రేమించేటువంటి వాడు తక్కువ, మేలు చేసేటువంటి వాడు తక్కువ. కానీ కీడు చేయాలనుకునేటువంటి వాళ్ళు, పగపెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఇదిగో అన్నలేమే కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడట? మేలు చేశాడట. ఇలా మరొక సందర్భంలోకి వచ్చేటప్పటికి దావీదు గారి దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు గారు తన కీర్తనలో రాస్తూ డైరెక్ట్గా ఈ టైటిల్కి సంబంధించినట్టుగా ఆయన వాక్యాన్ని చెబుతున్నాడు. 109వ కీర్తన 4-5 వచనాలు చూడండి ప్రియులారా. 109వ కీర్తన 4-5 వచనాలలో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఏమండి ఈయనేం చేయాలనుకున్నాడట? ఈయనేం చేస్తున్నాడట? నేను ప్రేమించాను, కానీ దానికి ప్రతిగా ఏం చేస్తానో తెలుసా? పగపెట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి, దావీదు అనేటప్పటికీ పసితనం నుంచి, యవ్వనము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు నడిచినటువంటి వాడు, దేవునిని మహిమపరిచినటువంటి వాడు, ఘనపరిచినటువంటి వాడు దావీదు జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో గొర్రెలకు కాసుకునేటువంటి కాపరిని తీసుకుని వచ్చి ఒక సింహాసనాన్ని అధిష్ఠింపచేసి ఇశ్రాయేలును పరిపాలించడానికి 40 సంవత్సరాలు రాజుగా చేశాడట. ఎప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి, ఎప్పటి నుంచి ప్రేమ కలిగి, ఎప్పటి నుంచి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది అంటే పసితనం నుంచే, బాల్యము నుంచే. తన కాచేటువంటి గొర్రెలు ఉన్నవే, తన కాచేటువంటి మేకలు ఉన్నవే, తన కాచేటువంటి జీవులు ఉన్నవే, ఆ జీవుని కాపాడడానికి ఎంత ప్రేమించాడో తన ప్రాణాన్నే పణముగా పెట్టి సింహాలకి కానీ, ఎలుగుబంటులకు కానీ,
ఏ జీవికైనా సరే, ఏ క్రూరమైన జంతువు దారిని పడకుండా వాటి ప్రాణము పోకుండా కాపాడినటువంటి వ్యక్తి, మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు, దేవుని యందు బహు నమ్మకము కలిగినటువంటి వాడు, యథార్థతో దేవుని కొలిచినటువంటి వాడైనటువంటి దావీదు తన ప్రజలుగా, ఇశ్రాయేలులుగా ఎప్పటి నుంచైనా సరే దేవుని వైపు తిరుగుతూ ఒక ఫిలిస్తీన్లు దండెత్తి యుద్ధమునకు వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్లు చూచి దేవుని పక్షాన నిలిచినటువంటి వాడుగా, సున్నతి కలిగినటువంటి ప్రజలము మనము, సున్నతి లేనటువంటి అన్యజనులైనటువంటి వాళ్ళు ఎంత బలాఢ్యులైతే ఏంటి, ఎంత బలము కలిగినటువంటి వాళ్ళు అయితే ఏంటి, మన ముందు నిలవడానికి వీలు లేదు. మన వెనుక ఉన్నది మహాదేవుడు, ఆ యెహోవా దేవుడు మన వెనుక ఉన్నాడు. యుద్ధము చేసేది దేవుడు అని చెప్పి నిలిచినటువంటి వాడు, గొలియాతుని చంపినటువంటి వాడు బాలుడుగా ఉన్నప్పుడు. అలాంటి వాడు అప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చక్కటి ప్రవర్తన కలిగి ప్రేమతో మేలు చేసేటువంటి పనులు చేశాడు. ఎందుకంటే దేవుని పక్షాన నిలిచిన ప్రతి ఒక్కడు దేవుని మనస్సుతో ప్రేమించాలనుకుంటాడు, పగ పెట్టుకోవాలనుకోడు. మేలు చేయాలనుకుంటాడు, కీడు చేయాలని అనుకోడు. ఆఖరికి ఎంత మంచి మనస్సు కలిగినటువంటి వాడు అంటే, సౌలు చేరువైనటువంటి వాడు, సౌలుకి దురాత్మ పడినప్పుడు ఆ ఎదుట నిలిచి యవ్వనుడిగా మరి వాయిద్యము వాయించినటువంటి వాడు, అతనికి మేలు చేసేటువంటి వాడుగా, రాజుగా ఉన్నప్పుడే అతని ఎదుట అతని దురాత్మను పోగొట్టడానికి మేలు చేసి ఆఖరికి అక్కడే దావీదుని చంపాలనుకునేటువంటి వాడుగా ఒకసారి దండెత్తినటువంటి సౌలు, తర్వాత యుద్ధములోనికి వచ్చేటప్పటికి యుద్ధములో ఉన్నటువంటి వీళ్ళంతా నిలిచి ఉంటే ఆయన పక్షాన, ఆ రాజ్య పక్షాన, ఇశ్రాయేలుల పక్షాన లేచి గొలియాతుని చంపినటువంటి వాడు, తర్వాత సౌలు దగ్గరికి వచ్చినటువంటి వాడు, చేరువైనటువంటి వాడు, యుద్ధములో 10,000 మందిని కూల్చినటువంటి వాడు, చక్కటి ఘనత తెచ్చేటువంటి వాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నిలిచినటువంటి వాడు, సౌలు రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఆయుధముగా ఉన్నటువంటి వాడిని కూడా సౌలు చంపాలనుకున్నాడు. సౌలు కీడు చేయాలనుకున్నాడు, పరుగులు పెట్టించాడు. అలాంటి తరుణంలో నిజంగా యోనాతాను ఎంత స్నేహితుడైనటువంటి వాడు తన తండ్రి గురించి చెప్తుంటాడు, నా తండ్రి నీకు కీడు చెయ్యాలని అనుకుంటే, కీడు చేయాలని తలపెడితే నేను నీకు సమాచారాన్ని తెలియపరుస్తానంటాడు. ఇవన్నీ చెప్పడానికి మన సమయం లేదు కనుక, అలాంటిది తన స్నేహితుడు, తనతో పాటు ఉన్నటువంటి వాడు నా తండ్రి కీడు చేయాలనుకుని తలంచితే ఆ విషయాన్ని నీకు చెబుతాను, దూరంగా ఉండు అని సమాచారం. ఆ కీడు చేసేటువంటి వాడు, ఇతను మేలు చేయాలనుకున్నాడు, ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తన రాజ్యాన్ని నిలబెట్టినటువంటి వాడు, అలాంటి వాడు తన ప్రాణాన్ని కూడా కాపాడినటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకానొక సమయంలో తన చంపేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు, నేను దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, నేను చంపకూడదు అని, ఇదిగో నా తండ్రి నీ వద్దకు వచ్చాను, నీ అంగిని కోశాను, నీ తలను కొయ్యలేదు, కానీ ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి నేను తీసుకుని వెళ్ళిపోయాను. నా తండ్రి నేను నీకు మేలు చేస్తున్నానయ్యా, నీకు కీడు చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు పగబెట్టుకున్నావు. నేను మేలు చేయాలనుకుంటా, నీవు కీడు చేసావని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు దావీదు విషయంలో కనిపిస్తుంటాయి. ఒక దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి రాజు అయినటువంటి వాడు, మంచి నమ్మకం కలిగినటువంటి వాడు, తన ప్రజలకు కానీ తనతో పాటు ఉన్నటువంటి వారికి కానీ ప్రేమించాడు, పగపెట్టుకోలేదు. మేలు చేశాడు, కీడుని అనుభవించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఒక్కొక్కరిని ఆలోచించుకుంటుంటే అందరూ దేవుని పక్షాన నిలిచినటువంటి వారు అందరూ కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి, ఇదిగో దేవుడు ప్రేమించాడు లోకాన్ని, మనము కూడా ప్రేమించాలి. దేవుడు మేలు చేశాడు, మనము కూడా మేలు చేయాలి. అందుకే దావీదు తన కీర్తనలో చెబుతుంటాడు, మీరు కీడు చేయకండి, మేలు చేయండి. మీరు మేలు చేసేటువంటి వారుగా ఉండండి, కానీ కీడు చేసేటువంటి వారుగా మీరు ఉండకండి. నేను కూడా మేలు చేశాను, కీడు చేయలేదు. నేను ప్రేమించాను, పగపెట్టలేదు. అదే చెప్పాడు 109వ కీర్తన 4వ వచనం నుంచి చూడండి ఒక్కసారి. 109వ కీర్తన 4వ వచనంలో, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు చూపిన పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను, నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా
నా మీద ద్వేషముంచుతున్నారు, నా మీద ద్వేషముంచుతున్నారు. ఈ మాటలు చూస్తుంటే నిజంగా దేవుని పక్షాన నిలిచినటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు ఇవేనండి. ఒక దావీదు, ఒక ఈ ప్రవక్తలు కూడా దేవుడు చెప్పమన్న మాటలను బట్టి ప్రవక్తలైనటువంటి వాళ్ళు వచ్చి ప్రజల ఎదుట, ఇశ్రాయేలు ప్రజలందరికీ, రాజుల ఎవరికైనా ఆ దుష్టత్వం నుండి మానమని, మేలు చేయాలని, కీడు వాళ్ళ మీదకి రాకూడదని, దేవుని పగ, దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి రాకూడదని, ఇదిగో దేవుడు మీ మీద ఉగ్ర రూపం దాల్చాడు, మీ మీద పగ పెట్టుకున్నాడు, మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు, మీరు చేసిన క్రియలను బట్టి దేవుని ఉగ్రత మీ మీద ఉంది కనుక దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, చెప్పమన్నాడు, ఇదిగో ఆ దేవుడి పక్షాన మేము ప్రకటన చేస్తున్నామని ప్రవక్తలు చెబుతుంటే వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఇలాంటి ప్రకటన మనం వినకూడదు, మనం మారకూడదు, దేవుని పక్షాన మనం ఉండకూడదు, దేవునికి వ్యతిరేకులుగా మనం ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ ప్రజలు ఇక లాభం లేదు. ఈ ప్రవక్తలు ఇలాగే చెబుతూ ఉంటారు, ప్రవక్తలు ఎలాగే మనకు బుద్ధి చెబుతూ ఉంటారు. మనకు బుద్ధి చెప్పేవాడు, మనకు మేలు చేసేటువంటి వాడు, మనం ప్రేమించేటువంటి వాడు మన మధ్యన ఉండకూడదు. కనుక మనం ఏం చేయాలి? పగ పెట్టాలి. మనం ఏం చేయాలి? ద్వేషించాలి. మనం ఏం చేయాలి? కీడు చేయాలి. అయితే ఏం చేద్దాం? చంపేద్దాం. అయితే ఏం చేద్దాం? చంపేద్దాం. అయితే ప్రవక్తను తీసుకురండి, చంపేయండి, రాళ్లతో కొట్టండి, మరొకలాగా చంపండి. అంటే మేలు చేయాలని దేవుని పక్షాన నిలిచినటువంటి వారిని చంపేస్తున్నారా? చంపేశారు, చంపబడ్డారు. దేవుని పక్షాన మేలు చేయాలనుకున్నటువంటి వారు చంపబడ్డారు, ద్వేషింపబడ్డారు. అలాగే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక కారణ జన్ముడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక కారణం జన్ముడుగా దేవుని ప్రేమను చూసి, దేవుని సంకల్పాన్ని ఎరిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి కారణ జన్ముడుగా వచ్చిన యేసుక్రీస్తుని లోకము ప్రేమించిందా? ఆయన లోకాన్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక నేను కూడా ఈ లోకాన్ని ప్రేమించాలి, నేను కూడా నా తండ్రి ప్రేమను పంచాలి అని ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయనను లోకం ఏమి చేసింది? ప్రేమించిందా? మాట విన్నదా? ఏం చేసిందన్నప్పుడు బోధ చేసే దగ్గర నుండి, ఆయన బోధించే దగ్గర నుంచి ఒక శాస్త్రి, ఒక పరిచయుడా, ఏమండి, ఎవరైనా పెద్దలు ఎవరైనా ఆయన సన్మానించలేదు. ఒక గ్రామం ఆయన ప్రేమించలేదు, ఒక ప్రాంతం ఆయన ప్రేమించలేదు. మేలు చేసినా సరే కీడు చేసినట్టుగా నీవు వెళ్ళిపో, మా ఊరి నుంచి వెళ్ళిపో, దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఒక గ్రామంలో ఒక అతనికి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, 2000 పందులు చనిపోయాయి. కనుక ఆ ఊరేం చేసింది? గ్రామం నుంచి బహిష్కరించింది, మా దగ్గర వద్దు. కన్న గర్భాన్ని నుంచి వచ్చినటువంటి, తనతో పాటు వచ్చినటువంటి తమ్ముళ్ళు ద్వేషించారు. నీవు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే నువ్వు మా దగ్గర వద్దు, నువ్వు ఎక్కడికైతే వచ్చావు, ఎక్కడికైతే సువార్త ప్రకటన అక్కడికి వెళ్ళిపోమన్నారు. ఇలా తోబుట్టువుల దగ్గర నుంచి, ఏమండి, ఏ యోధ జాతి దగ్గరికి వచ్చాడో, ఏ ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడో ముందు ఉపదేశించడానికి, ముందు చెప్పడానికి, అక్కడ నుంచి సుజాతి దగ్గర నుంచి, అన్యజనుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, కపట సహోదరుల దగ్గర నుండి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన మీద వ్యతిరేకించారో, పగబెట్టుకున్నారో, శిక్షించాలనుకున్నారో, పట్టుకోవాలనుకున్నారు. ఎన్ని పర్యాయములు మీరు విని ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా లేఖనాల పరిశోధనలు మీరు ఉంటారు యేసుక్రీస్తు గురించి. మేలు చేయాలని వచ్చానయ్యా, యోధ జాతి మీకు మేలు చేయాలని వచ్చాను, నేను మంచి క్రియలు చేస్తున్నాను, నేను మంచివే, నా క్రియలు మంచివి, నా ఆలోచనలు మంచివి, నేను చేసే పని మంచిది, ఈ భూమి మీదకి వచ్చేటువంటి నా త్యాగము గొప్పది, నా మాట గొప్పది, నేను చేసేటువంటి ప్రతి క్రియ కూడా, ప్రతీది కూడా మంచిదే, నేను మేలే చేశాను, ప్రేమించి మేలు చేశాను, రోగములు వెళ్ళగొట్టాను, అనేకమైనటువంటి కార్యములు చేశాను, అనేకమైనటువంటి విషయాలు మీకు చెప్పాను, పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని మీకు చెప్పాను. ఇన్ని చెబుతున్న మీకు నా మీద రాడెత్తుతావా? నా మీద కక్ష కడతావా? నన్ను పట్టుకోవాలనుకుంటున్నావా? నన్ను చంపాలనుకుంటున్నావా? ఎన్ని సందర్భాలు అడుగుతాడు. నేను మంచి కార్యములకే చేసింది, నేను చెడ్డ కార్యములు చేయలేదే. మీ అవసరాలు తీర్చినటువంటి వాడని నేను. మీకు తెలియని మహాజ్ఞానాన్ని, మీకు తెలియనటువంటి లోకాన్ని, మీరు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని వేస్తున్న నన్ను చంపాలనుకుంటున్నారా? కొట్టాలనుకుంటున్నారా? ద్వేషించాలనుకుంటున్నారా? ఎన్ని చేశారో మనందరికీ తెలిసి యేసుక్రీస్తు విషయాల్లో ఎన్ని 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 అవమానాలండి, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను లోకము ద్వేషించింది, నన్ను లోకము ద్వేషించింది, నన్ను లోకము ద్వేషించింది,
నన్ను లోకము ప్రేమించింది కాదు, లోకము నన్ను ద్వేషించింది అని బలపరిచేటువంటి విషయాలలో తండ్రికి ప్రార్థన చేస్తూ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాను, నా సంతోషము పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుతున్నాను, నేను వెళుతూ వస్తూ నీ దగ్గరికి వస్తూ వెళ్ళిపోతూ వీళ్ళకి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు, నన్ను లోకము ద్వేషించింది వారిని కూడా లోకము ద్వేషిస్తుందని యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనములో కానీ, ఏమంటే 10వ అధ్యాయము ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది, నన్ను పగబెట్టుకుంది, నా మీద కీడు చేయాలనుకుంది, ఆలోచన చేసింది. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎలాంటి మనసు కలిగినటువంటి వాడు, ఎలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు, ఎలాంటి క్షమగుణాలు కలిగినటువంటి వాడు. ఆయననే ద్వేషించిందట. ముందుగా నన్ను ద్వేషించిందని మీరు తెలుసుకోండి. నన్నే కాదు, నా తండ్రిని కూడా ద్వేషించింది. నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తాడని ఇదే అధ్యాయం 23, 24 వచనాలు ఉంటుంది. ప్రియులారా చదువుకోండి. నన్ను ద్వేషించేటువంటి వారు తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. నా మాట విననటువంటి వాడు తండ్రి మాటను కూడా వినట్లేదు. నా మీద పగబెట్టుకున్నటువంటి వాడు తండ్రి మీద కూడా పగబెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడే. ఎన్ని చేస్తున్నారు వ్యతిరేకంగా. దేవుడు ప్రేమిస్తుంటే, దేవుడు మేలు చేస్తుంటే, ఈరోజు క్రైస్తవం ఏమైనా బాగుందా అంటే, క్రైస్తవం ఏమైనా చేస్తుందా అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు యేసుక్రీస్తుల వారే కదా లోకము నన్ను ద్వేషించినట్టు మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఈరోజు క్రైస్తవులకు మీరు చెప్పండి, ఎవరరా మిమ్మల్ని ద్వేషించేది? ఎవరారా మీ మీద పగపెట్టుకునేది? ఎవరారా మీకు కీడు చేసేది? దేవుని పక్షాన నిలిచి నీవు ఏమైనా చేస్తున్నావా? దేవుడు ప్రేమించమన్నట్టుగా ఒకనాడు నీతిమంతులు, ఒకనాడు ప్రవక్తలు, ఒకనాడు యేసుక్రీస్తు, ఒకనాడు అపోస్తలులు, వారంతా దేవుని పక్షాన నిలిచి ప్రేమ చూపారు, మేలు చేశారు. మరి ఈరోజు క్రైస్తవులు మనం ఏమైనా చేస్తున్నామా? మేలు చేస్తున్నామా? మేలు చేసేటువంటి తత్వం మనకి లేవనుందా? ప్రేమించేటువంటి తత్వం ఉందా? ఈ 12వ వార్షికోత్సవంలో సిద్ధాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఎంతో చక్కగా కలిసికట్టుగా మేలు చేయాలి. మేము ప్రేమించాం, మా తండ్రి మమ్మల్ని ప్రేమించాడు, మేము ప్రేమించాం, మా గ్రామాన్ని ప్రేమించాం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రేమించాం కనుక ఈ యానివర్సరీ రోజు సందర్భముగా మేము ఆయన మాటలు చెప్పాలి, ఆయన కోసం మా ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి, ఆయన కోసం మా కష్టాన్ని వెచ్చించాలి, మా కష్టాన్ని, మా శ్రమని దారబోసి మేము ప్రేమించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ దేవుని ప్రేమను చూపించాలి. దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడో, ఆయన మేనిఫెస్టో ఏంటో, ఆయన గురించి ఏమి తెలుసుకోవాలి, ఏమి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రేమించారు గనుక తమ కష్టంతో, తమ ఇష్టంగా, తమ ధనాన్ని ఖర్చు పెట్టుకొని అన్నయ్యని తీసుకుని వచ్చి ఈ మాటలు వినిపించాలి అన్నప్పుడు ఎంతమందికి ఈ మాట అర్థవద్ది? ఈ పిలుపునందుకున్నటువంటి వారు ఎంతమంది వచ్చి ఉంటారో చెప్పండి. నిజమే, ఈ మాటలు వింటుంటుంటే దేవుడు ప్రేమ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం మనము తెలుసుకొని రావాలి అని వినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రేమ కాదండి, వినేవాళ్ళు కావాలి, గ్రహించుకునేటువంటి వాళ్ళు కావాలి, ఆలోచించుకునేటువంటి వాళ్ళు కావాలి. అదే ఆలోచన, అదే తపనైతే క్రైస్తవులుగా మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత మేలు చేస్తున్నాం. ఒకవేళ మనం ప్రేమిస్తే పగ ఏమైనా ఉంటుందా? మేలు చేయాలనుకుంటే కీడేమని అనుకుంటుందంటే క్రైస్తవ సమాజానికి అర్థం కాదు. లోకాన్ని చూడండి రా, ఒక్కసారి లోకాన్ని చూడండి, లోకం వైపు చూడండి. బైబిల్ చేత పట్టుకుని లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలనుకుని అన్యజనుల వద్దకు వెళుతుంటే మా యొద్దకు రావద్దంటుంది. లోకం మా యొద్దకు రాకండి. దానికి ఎంతోమంది పెద్దలు తయారయ్యారు, ఎంతోమంది ప్రబుద్ధులు తయారయ్యారు, ఎంతోమంది పండితులు తయారయ్యారు, ఎంతోమంది ఈరోజు వాట్సాప్లోను వాటిల్లోనూ వచ్చి ఇంటర్వ్యూలు, టీవీల్లో క్రీస్తునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా. దేవుని ప్రేమ తెలిసినటువంటి వాడైతే అలాంటి మాటలు మాట్లాడే, క్రీస్తు యొక్క త్యాగం తెలిసినటువంటి వాడైతే క్రీస్తుని గురించి అలా మాట్లాడే. కానీ దేవుడు ప్రేమించాడు, క్రీస్తు ప్రేమించాడు, క్రీస్తు వెళ్ళిన తర్వాత అపోస్తులు ప్రేమించారు. వాళ్ళని కొట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు, ఆటంకించాలనుకున్నారు. ఆ క్రీస్తు నామం ఉచ్చరించకూడదని సంఘము ప్రారంభించబడిన తరువాత
సంఘం ప్రారంభించేటప్పుడు అపోస్తుల్ని ఆటంకపరిచింది లోకం. శాస్త్రులు, పరిచయులు, పెద్దలు అనేటువంటి వాళ్ళు ఈ నామమును ఉచ్చరించకూడదు, ఈ నామము ప్రకటన చేయకూడదు, మీరు అద్భుతాలు చేయకూడదు, అస్సలు మీరు సువార్తని ఎక్కడా మీరు ప్రకటించకూడదు అని అంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండటం న్యాయమా? దేవుడు మాకు చెప్పాడు, మేము చెప్పకుండా ఉండవయ్యా. మీ మాట వినటం న్యాయమా? ఆయన మాట వినటం న్యాయమా? కనుక మేము వినము, మేము చేస్తామని ఆటంకం వచ్చినా, చెరసాల వేయబడినా, కొరడాలతో కొట్టినా, చంపేసినా సువార్త ఆపకుండా వాళ్ళు మేలు చేస్తారే. ఈరోజు ఇదే స్థితి మనకొచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి మనకొచ్చింది. ఇప్పుడు ఇదే స్థితి మనకొచ్చింది. మనకు చేయడానికి అవకాశం వచ్చింది, ప్రకటించడానికి అవకాశం వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం ఏ ఆటంకం అయితే వచ్చిందో, ఆ రోజు శాస్త్రులు, పరిచయులు, పెద్దలైనటువంటి వాళ్ళు మత ఛాందసవాదులు ఉంటే, ఈరోజు మత ఛాందసవాదులుగా ఎంతోమంది పేరు ప్రఖ్యాతల కొరకు ఆ దేవుళ్ళని పేరు పెట్టుకుని, ఆ దేవుడిని ఆసరాగా తీసుకుని, వాళ్ళ ఆ దేవుని అడ్డంగా పెట్టుకొని, వాళ్ళ దేవుని యొక్క జ్ఞానములో పాండిత్యము లేనటువంటి వాళ్ళు, వాళ్ళ చదువుకునేటువంటి గ్రంథాలలో కానీ, వాళ్ళ లిఖించబడినటువంటి పుస్తకాలలో కానీ, వాళ్ళకి ప్రకటించేటువంటి మూల పుస్తకాలలో కానీ పట్టు లేక ఆ దేవుళ్ళ గురించి, ఆ దేవతల గురించి ప్రకటన చేయకుండా ఏ ఒక్కడు మనలా ఒక లేఖనాల పరిశోధన పెట్టి ఎక్కడైనా సరే దేవుని ప్రేమ ఏంటి, దేవునికి మేలు ఏంటి, దేవుని మేనిఫెస్టో ఏంటి అనేటువంటి అంశములతో కూడుకున్నది ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి జయశాలి గారి దగ్గర నుండి, జాయింట్ డైరెక్టర్స్ దగ్గర నుండి, డిప్యూటీ డైరెక్టర్స్ దగ్గర నుండి, ప్రిన్సిపల్స్ దగ్గర నుండి ఎన్ని పాఠాలు, ప్రపంచానికి ఎన్ని పాఠాలు, ఎన్ని అంశాలు, ఎన్ని ఉపదేశాలు ప్రకటన జరుగుతున్నాయి ప్రపంచానికి. అనేక భాషలు, ఒక్క తెలుగులో కాదు, అనేక భాషలలో పాటల రూపంగా, వాక్య రూపముగా, పుస్తకాల రూపముగా ఎన్ని వెళ్ళిపోయాయి ప్రపంచానికి. మరి ఆ గ్రంథాల్లో ఉన్న ఏ మత ఛాందసవాది ఈరోజు యేసుక్రీస్తు మీద నోరు వేసుకునేటువంటి వాడు కానీ, దేవుని గురించి మాట్లాడేటువంటి వాడు కానీ, బైబిల్ గురించి మాట్లాడేటువంటి వాడు కానీ, ఎవరైనా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న గొప్పతనాన్ని లేఖనముగా చూపించి కూర్చోమని చెప్పలేదు, నలుదిక్కులకి వెళ్ళండి, సువార్తను ప్రకటించింది. ఇది దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? సరి అయిన మార్గం ఇదే, నిజమైన మార్గం, దీన్ని చెప్పాలి. ప్రేమించేవాడు చెబుతాడు, మేలు చేసేటువంటి చెబుతాడు. దేవుడు ప్రేమామయుడు గనక, నరులారా తిరిగి నా యొద్దకు రండి. ఆ నా యొద్దకు రావాలి అంటే క్రీస్తును నమ్మండి. ఆ క్రీస్తును నమ్మండి అంటే మీరు చెప్పండి. వాళ్ళు ద్వేషించినా చెప్పండి, వాళ్ళు పగబెట్టుకున్నా చెప్పండి, వాళ్ళు కీడు చేసినా చెప్పండి, ఏమి చేసినా చెప్పండి. అంటే
ప్రేమిస్తే పగపట్టుకున్నా, ప్రేమిస్తే ద్వేషించినా, మేలు చేస్తే కీడు చేసిన క్రైస్తవుడు చెప్పాలి, ఇది చెయ్యాలి. అందుకే దావీదు తన కీర్తనలో చెబుతున్నాడు. చూడండి ఒక్కసారి, కీర్తన గ్రంథం 38వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 38వ కీర్తన 20వ వచనం. మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. చూడండి, ఈరోజు మనం మేలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంత లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు వేయాలి, ఇన్ని లక్షలు కలిపి పెట్టి పోస్టర్లు వేయాలి, ఇంత లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్ వేయాలి, లైటింగ్ పెట్టాలి, పబ్లిక్ మీటింగ్ అయితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నడి వీధులలో పెద్ద పెద్ద వేదికలు, ఏర్పాటులు, సౌండ్ సిస్టాలు, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి చెప్పండి? మేలు ప్రేమించావు గనక మేలు చేయాలి గనక, ఆ మేలు చెయ్యడానికి లోకానికి పంపించిన దేవుని పక్షాన నిలిచిన వారం కనుక లోకాన్ని వెళుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? చూడండి, చాలా గ్రామాలు విచిత్రంగా ఉంటాయండి బోర్డులు. ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఎవరు లేరు, మా ఊర్లో ఎవరు మీరు ఎంటర్ అవ్వకండి అంటే ఆ ఊరు అనమాట ఏమన్నా ఎక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు చదవండి. ఏంటట? నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. ఈరోజు క్రైస్తవ్యానికి ఎందుకు శత్రుత్వం? దేవుని పక్షాన నిలిచినటువంటి క్రైస్తవుడికి ఎందుకు శత్రుత్వం? ఎందుకు శత్రువులుగా మారిపోయారు లోకం? ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకు పగబెట్టుకుంటుంది? ఎందుకు కొడుతుంది? ఎందుకు తిడుతుంది? అంటే ఉత్తమమైనది. నీవు పట్టుకున్న బైబిల్ గొప్పది, ఇది ఉత్తమమైనది. ఈ జ్ఞానం ఉత్తమమైనది. ఉత్తమమైన దేవుడు, ఉత్తముడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. బైబిల్ పరిశుద్ధతో కూడుకున్నది కనుక ఈ ఉత్తమమైన మార్గాన్ని నేను తెలుసుకున్నాను. మాకన్నా ముందు మా ఆత్మీయ తండ్రి, అక్కడి నుంచి అందరూ తెలుసుకుని ఈరోజు దీనిని ప్రకటన చేయడానికి కష్టమైన, నష్టమైన ఇది ఉత్తమమైన మార్గము గనుక ద్వేషిస్తుంది. ఎవరి చేత? అపవాది చేత. అపవాది వారిలో ఉండి ద్వేషిస్తుంది. మీరు రానివ్వకండి, మీ గ్రామంలో రానివ్వకండి, మీ వీధుల్లో రానివ్వ ఉత్తమమైన మార్గం. దీన్ని విడిచిపెట్టకు, చేసుకుంటూ వెళ్ళు. సంఘం, క్రైస్తవ సంఘం మనమే కాదు, క్రైస్తవ సంఘాలన్నీ ఇలాగే ఉండాలి. క్రైస్తవ సంఘాలను ఇలాగే చేయాలి. దేవుడు ఏదో జబ్బులు పోగొట్టేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడు, పొలాలు ఇచ్చేస్తాడు, ఆయుష్కాలం ఇచ్చేస్తాడు. ఇది కదర్రా. దేవుడిచ్చే మహాలోకం ఉంది. దానికోసమే యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని కష్టపడి సంపాదించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. అందుకే మనం వచ్చాం.